అందరికీ నమస్తే అండి. ఈరోజు పెసరపప్పు చారు చేశానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ గ్లాస్తో 3/4 గ్లాసు పెసరపప్పు 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నానిన పెసరపప్పు కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. అందులో 1 టమాటా 3 పచ్చిమిర్చి ముక్కలుగా కోసి వేసుకోవాలి. మంట తగ్గించి మూత పెట్టి ఉడికించుకోవాలండి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికినాయండి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే చింతపండు రసం సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఉడికించుకున్న పెసరపప్పు పప్పు గుత్తితోటి మెత్తగా మెతుక్కోవాలండి. ఇప్పుడు ఇందులో 1 చెంచా పసుపు, 1 ఇంచు అల్లం మెత్తగా నూరుకుని కలుపుకోవాలండి. అలాగే సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ వేసవకాలంలో పెసరపప్పు చారు ఒంటికి చలవ చేస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇదంతా ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 1 చెంచా నూనె పోసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలండి. తాలింపు వేగిందండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు పప్పుచారులో కలుపుకోవాలి. ఇదేనండి నేను ఎప్పుడు ఇంట్లో చేసే పెసరపప్పు చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.